హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే అయిన ప్రశాంతి రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆమె పైన. ఇప్పుడు ఏదైనా ఉంటే పొలిటికల్ గా చూసుకోవాలి కానీ పర్సనల్ అటాకింగ్ అనేది తప్పు అనేది నా ఉద్దేశం. అయితే కూటమి కార్యకర్తలు కూడా దీనిపైన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి పైన కూడా విరుచుకుపడడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే అనుచిత వ్యాఖ్యలు కాదు, మురికి వ్యాఖ్యలు. ఎస్. ఇప్పుడు కొత్తగా ఒక పదం ఏంటి, మురికి వ్యాఖ్యలు. కృష్ణరాజు అదేదో ఛానల్ డిబేట్లో మురికి వ్యాఖ్యలు. ఏది ఆ రాజధాని ఎయిడ్స్ రాజధాని అని, ఇంకా డాష్ డాష్ రాజధాని అని ఆయన కూడా అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టారు. కొమ్మినేని కూడా అరెస్ట్ చేశారు అందులో షో. ఎందుకంటే ఆయనే దాన్ని ప్రోత్సహించాడు, ఇంకా కంటిన్యూ చేశారు అనే దీంట్లో. లేకపోతే ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఏది మురికి వ్యాఖ్యలు. అసలు ప్రశాంతి మేడం ఇప్పుడు నీ మీద గెలిచిందనా? నువ్వు ఆమె కలిసి ఒకే పార్టీలో నేటదాకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి గత 10 ఏళ్లుగా ఆ పార్టీలో పనిచేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రాజ్యసభకు పంపిందే ఈ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ప్రశాంతి మేడంని టీటీడీ బోర్డు మెంబర్గా చేసిందే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పుడు నీకు ప్రశాంతి మేడం అలా కనపడిందా? ఇప్పుడు తెలుగుదేశంలో చేరేసరికి ఇలా కనపడుతోందా? అసలు నువ్వు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొడుకువేనా? ఆ తండ్రి కడుపున ఈ కొడుకు ఎలా పుట్టాడని వాళ్ళు సిపిఐ నారాయణ అడుగుతున్నాడు. మీ నాన్నకున్న అంత మంచి పేరు. శ్రీనివాసులు రెడ్డి అంటే నెల్లూరు జిల్లాలో అప్పట్లో ఒక రాజకీయ దిగ్గజం. ఓకే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్సెస్ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డిగా రాజకీయం. ఆయన ఏంటి, అసలు ఏనాడు శాసనసభకి గైరు హాజరయ్యేవాడు కాదు. ఆయనది ఒక రికార్డు. ఏది అటెండెన్స్లో అసెంబ్లీకి అసలు ఒక్కరోజు కూడా గైర్ హాజరు కాకుండా, హాస్పిటలైజ్ అయినా, బెడ్ రిడెన్ అయినా నేను సభకి వెళ్ళాలి, సంతకం పెట్టాలి, చర్చలో పాల్గొనాలి. అంటే ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో నీ తండ్రి, ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో నువ్వా? అసలు ఆ వల్గర్ లాంగ్వేజ్ ఏంటి? అసలు అదొక వల్గర్ పార్టీగా, వీళ్ళు ఒక వల్గర్ ఫెలోస్గా, లీడర్స్గా ఉండే అర్హత వీళ్ళకు ఉందా? అంటే ప్రజా జీవితానికే వీళ్ళు అనర్హులు. ఇప్పుడు మీరు నిజంగా మేడంని విమర్శించాలనుకుంటే ప్రశాంతి మేడంని ఈ ఏడాదిలో ఆమె పనితీరు విమర్శించు. ఆమె అసలు కొవ్వూరు మొఖం చూడలేదనో, ప్రజలకు అందుబాటులో లేదనో, ఆమె అవినీతి కుంభకోణాలకి పాల్పడిందనో, వీళ్ళ దగ్గర కమిషన్లు వసూలు చేసుకుందనో విమర్శలు రాజకీయంగా చేయండి, చేయాలనుకుంటే, వాస్తవాలు ఉంటే. అంతేగాని అసలు ఆ వాగుడేంటమ్మా? సార్, ఇంకోటి, అక్కడ సభలో ఎంతో మంది ఉన్నారు ఆయన మాట్లాడుతున్నప్పుడు. పైగా అందరూ నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక్కర్లు కూడా ఎదిరించి అడిగిన వాళ్ళే లేరు అక్కడ. అంటే అదొక వికృత మనస్తత్వం, అదొక ఉన్మాదం. ఇది ఇక్కడే కాదు, మనం శాసనసభలో కూడా చూసాము. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా జోగి రమేష్ శాసనసభలో రఘురామకృష్ణరాజును బూతులు తిట్టాడు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లోక్సభ సభ్యుడిని బూతులు తిట్టాడు. ఇతను నవ్వుతున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అదే ఉన్మాదం, అదే సైకో మనస్తత్వం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, లేకపోతే వంశీ, అంబటి రాంబాబు చంద్రబాబుపై చేసిన మాటలు, మాజీ ముఖ్యమంత్రి భార్య భువనేశ్వరి మేడం మీద వీళ్ళు చేసినటువంటి ఆ నిందారోపణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటే, అంటే మహిళా కంటకులుగా, మహిళా కంటక పార్టీగా. అంటే మహిళలంటే ఎందుకు మీకు అంత చులకనా, లేకపోతే అవహేళన, చిన్న చూప? మీరు అసలు మహిళల ఓట్లు అడిగే నైతికత మీకుందా? అరే, నీ తల్లి విజయమ్మ, ఆమెని క్యారెక్టర్ అసాసినేషన్, నీ చెల్లెళ్ళని వ్యక్తిత్వ హననం. షర్మిలమ్మ నీ తోడబుట్టిన చెల్లి, నీ రక్తం పంచుకుని పేగు తెంచుకుని పుట్టిన చెల్లిని ఏ విధంగా మాట్లాడతారు? పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళిందంట.
అన్నదెవరు? జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో. అంటే చంద్రబాబు వయసు ఎంత, ఈమె వయసు ఎంత, ఆయన కూతురు వయసు. అలాంటిది చంద్రబాబుని మెప్పించడానికి ఈ చీర కట్టుకెళ్ళింది అన్నాడంటే ఇతనికి ఏ చెల్లెళ్ళన్నా ఓటేస్తారమ్మా? షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదని కామెంట్స్ వాళ్ళ సోషల్ మీడియాలో. అతను ఎవరో వర్రా రవీంద్రారెడ్డి వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు ఇప్పుడు. అంటే షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదని నువ్వు అనిపిస్తున్నావంటే, తనే తిట్టింది షర్మిల సైతాన్ సైన్యం అని. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అభిమానుల్ని, ఈ సైన్యాన్ని ఆమె ఏమంది? సైతాన్ సైన్యం అంటే జగన్ సైన్యం, సైతాన్ సైన్యం అంటే జగన్ సైతానా? అరే ఇప్పుడు ఆ మాటల ద్వారా అతను షర్మిలను కాదమ్మా అవమానించింది, విజయమ్మని. రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదనే వ్యాఖ్యల ద్వారా వాళ్ళు తిప్పారంటే ఆ విధంగా అసభ్యంగా ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారు. సునీతను ఎంత అసభ్యంగా చిత్రించారమ్మా. నీ చెల్లెళ్ళు వాళ్ళిద్దరు, ఒక బాబాయ్ కూతురు, నీ తోడబుట్టింది. నీ ఓటమికి నీ ఘోర పరాజయానికి కారణం వాళ్ళు ముగ్గురే. జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో ఎక్కడో ఉన్నాడు. అలాంటి వాడిని 11 స్థానాలకి పాతాళానికి తెచ్చారంటే ఎవరి కారణం? విజయమ్మ, షర్మిల, సునీత. వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ శాపాలు కదా. అంటే ఇప్పటికీ నీ తప్పు తెలుసుకోవా? అంటే నువ్వు ఏంటి ఇప్పుడు జగన్ కళ్ళల్లో ఆనందం కోసమా ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు? ఈ కళ్ళు ఏంటి, ఈ ఆనందం ఏంటి? ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలాంటి పార్టీని, ఇలాంటి నాయకుల్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో ఉన్నారు. ఇటువంటి టైంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, భారతీ మేడం మీద మరి అసభ్యంగా మాట్లాడిన టీడీపీ యాక్టివిస్ట్ ఎవరు అతను కిరణ్, అతను అరెస్ట్ చేశారు ఇమ్మీడియట్గా, అతను జైల్లో పెట్టారు. ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలకిను ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి తేడా ఏమైనా ఉందా? అక్కడ బాధితురాలు భారతీ మేడం, ఇక్కడ బాధితురాలు ప్రశాంతి మేడం. అంటే ఈ ప్రసన్న కన్నా గొప్పవాడు కిరణ్ ఒక రకంగా. ఎందుకని? అతను వెంటనే తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒక వీడియో కూడా వదిలాడు. ఏమని? క్షమాపణలు కోరుతూ నీ కాళ్ళు పట్టుకుంటా భారతమ్మ అన్నాడు. కానీ ఆ మాట ఇప్పుడు ప్రసన్న అంటున్నాడా? అనకపోగా నా మాటలకు కట్టుబడి ఉన్నా అంటున్నాడు. అరే ఏం మాటలు తల్లి అవి! భారతి గారిని అన్నప్పుడు వైసీపీ నాయకుల్లో కొంతమంది కూడా అన్నారు, కిరణ్ని అరెస్ట్ చేయొద్దు, మాకు అప్పచెప్పండి అని. అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలకి ఒక గౌరవం, బయట ఉన్న మహిళలకి ఒక గౌరవం ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రశాంతి అభిమానులు కూడా అడగాల ప్రసన్నను అరెస్ట్ చేయొద్దు, మాకు అప్పచెప్పమని. ఇప్పుడు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి 6 టర్మ్స్ ఎమ్మెల్యే, ఏది మాజీ మంత్రిగా పనిచేశాడు. 30 ఏళ్ల రాజకీయ జీవితం ఇదా నీకు నేర్పింది? ఇంకా దీనికి కట్టుబడి ఉన్నాను అంటే అసలు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాడా దీని మీద? కనీసం ఖండించాడా? నిన్నటిదాకా మీతో ఉన్న కుటుంబం అది. అంటే ఇప్పుడు ప్రశాంతి మేడం నిద్రలోనే నిన్ను లేపేస్తుందంటావా? బయట అయినా లేపేస్తుంది ప్రభాకర్ రెడ్డి అన్నా అంటే ప్రభాకర్ రెడ్డి మీద ప్రేమ. అంటే నీ భార్య నిన్ను నిద్రలో లేపేస్తుందా? వెంటనే వచ్చే క్వశ్చన్ అది, జనం అడిగే ప్రశ్న. ఆయన భార్య ఆయన నిద్రలో లేపేస్తుంది అని నువ్వు అంటున్నావంటే నీ భార్య నిన్ను నిద్రలో లేపు అన్న అనుమానమా? జగన్మోహన్ రెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి నిద్రలో లేపేస్తుందా? ఏంటి వాగుడేంటి? అంటే వీళ్ళు ఓడిపోతే ఇంత ఫ్రస్ట్రేషనా? దీన్ని ఫ్రస్ట్రేషన్గా చూడాలా, ఉన్మాదంగా చూడాలా? ఇది ఉన్మాదం. ఇది మురికి పార్టీ అంటున్నది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నాడు? బూతులు లేని సభగా అసెంబ్లీని మార్చామన్నారు. నిజమే, సంవత్సర కాలంగా అసెంబ్లీలో బూతులేమీ వినపడతల్లా, వాస్తవమే. ఇవాళ ఈ మురికి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కావాలి. రైట్. ఎస్. ఈ మురికి పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తం చేయాలి. వీళ్ళు ప్రజా జీవితానికే అనర్హులు అన్నమాట. ఈ పార్టీ అసలు కంటెస్ట్ చేయడానికే ఇవాళ ఎలక్షన్ కమిషన్ దీనిపైన మేల్కోవాలి. దీనికి ఒక అడ్డుకట్ట కనుక పడకపోతే ఇంకా ఎవరు వీళ్ళు? ఇప్పుడు ఒకవైపేమో ప్రధాని మోడీ రిజర్వేషన్ మహిళలకు అంటున్నాడు. 33% మహిళలు రేపు రాబోయే ఎంపీలు అవుతున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మొత్తం మహిళలే ఉండేది. 33% నీకు 542లో
రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న అన్నాడు ఏమని 60 మంది ఎమ్మెల్యేలు వస్తారు మహిళలు అన్నాడు. అంటే రాజకీయానికి మహిళలు రావాలి అని ఇవాళ తెలుగుదేశం, జనసేన, లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ అందరూ మహిళలను రాజకీయాల్లోకి రావాలని వాళ్ళు ఆహ్వానిస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి మహిళలు లేకుండా చేయటమా? ఇప్పుడు ప్రశాంతి మేడంకి జరిగింది చూసి ఏ మహిళలైనా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటారా? అంటే ఇవాళ మహిళల ఓటు అడిగే నైతిక హక్కు ఈ పార్టీకి ఉందా? మనం అంటోంది అది. అదేమంటే అక్క, నా అక్క అంటాడు, నా చెల్లి అంటాడు. ఏ అక్క ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తుంది? ఏ చెల్లి ఇవాళ వైసీపీకి ఓటేస్తుందమ్మా? ఇది జనంలో చర్చ. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, దీన్ని ఖండించాలి, ప్రసన్న కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏది చట్టం ఎవరికి చుట్టం కాదు. కిరణ్ చట్టానికి చుట్టం కాదు, ప్రసన్న చట్టానికి చుట్టం కాదు. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.